ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. మనకు హైదరాబాద్లోనే ఈ జాబ్స్కి సంబంధించిన పోస్టింగ్ అనేది ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు, ఇలా పలు రకాల ఉద్యోగాలు అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల హైదరాబాద్లోని రాజధాని నగర్లో మనకు ఈ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించిన జీతం దాదాపుగా 40,000 రూపాయల పైగానే ఉంటుంది. వాటికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇది హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ పరిధి లోపల పనిచేస్తుంది. ఈ సంస్థలో మనకు గ్రూప్ సి ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించి మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒక వేకెన్సీ ఓబీసీ కింద, జూనియర్ స్టెనోగ్రాఫరు ఎస్టీ కింద ఒక వేకెన్సీ, అప్పర్ డివిజన్ క్లర్క్ అన్రిజర్వ్డ్ కింద ఒక పోస్టు. వీటికి పే మ్యాట్రిక్స్ లెవెల్ వచ్చేసి 4 కింద, అంటే 25,500 బేసిక్ శాలరీ. దాదాపుగా అలవెన్సెస్ అవన్నీ కలిపి దాదాపుగా 40,000 వరకు వస్తాయి దానికి సంబంధించి. అదేవిధంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి అన్రిజర్వ్డ్ కింద ఒక వేకెన్సీ ఉంది నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్కి. దీనికి 19,900 ఉంది. దాదాపుగా 26,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు మనకు 2 ఓబీసీకి, 1 ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి. 18,000 శాలరీ అనేది బేసిక్గా ఉంది. కాకపోతే మనకు దగ్గర 23,000, 24,000 వరకు వస్తాయి, అన్ని అలవెన్సెస్ అవి కలిపి. కాబట్టి వీటికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్టే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ అండ్ దాంతోపాటుగా స్పీడ్, షార్ట్ అండ్ స్పీడ్ ఉండాల్సి ఉంటుంది. 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, స్పీడ్ ఆఫ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అని ఇచ్చారు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన వాళ్ళకి సంబంధించి ఇస్తారు. అదేవిధంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఫస్ట్ క్లాస్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఏ లెవెల్ సర్టిఫికేట్ కోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడేషన్ ఆర్ ఫస్ట్ క్లాస్ 3-year diploma in electronics or information technology or computer science from recognized university or institute, or first class bachelor degree in electronics or information technology or computer science from recognized యూనివర్సిటీ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి కేవలం మనకు 10th క్లాస్ పాస్ అయితే చాలు. కంప్యూటర్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది, నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏజ్ ఒకటి చూసుకున్నట్టయితే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఓబీసీ వాళ్ళకు 18 నుంచి 30 సంవత్సరాలు, ఎస్టీ వాళ్ళకి 18 నుంచి 32 సంవత్సరాలు, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే 3 years సర్వీస్ ఉన్న వాళ్ళకి 40 years వరకు ఇచ్చారు. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే 18 నుంచి 27 సంవత్సరాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ క్యాండిడేట్కి అయితే 40 years వరకు ఇచ్చారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 18 నుంచి 27 సంవత్సరాలు. అదే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అయితే 18 నుంచి 27 సంవత్సరాలు, ఓబీసీ అయితే 18 నుంచి 30 సంవత్సరాలు, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ 100 క్వశ్చన్లకు ఉంటాయి. 90 minutesలో ఉంటుంది స్టేజ్ 1లో. స్టేజ్ 2 వచ్చేసి ఓబీసీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టేజ్ 1 ఎగ్జామ్ విల్ బీ కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటారు. అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. నార్మల్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటుగా టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటుగా స్టేజ్ 2లో కంప్యూటర్ సంబంధించిన టెస్ట్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి స్టేజ్ 1, స్టేజ్ 2లలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ 500, అప్పర్ డివిజన్ క్లర్క్ 500, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 350, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 350 ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 150 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళకి ఫీజు కన్సెషన్ ఉంది.
దీనికి సంబంధించి మనం అప్లికేషన్ అనేది ఫీజు అనేది డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 28 జూలై 2025 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఇంకా మేనేజ్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ అని ఉంది, దానికి సంబంధించి చూసుకోవచ్చు. మనకు అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఫిలప్ చేసి దాంతోపాటుగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకు సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ ఇవన్నీ లేటెస్ట్ సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అదేవిధంగా అయిపోయిన తర్వాత మనము డైరెక్ట్గా ఫాము ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫాము డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, రాజనగర్, హైదరాబాద్ 500030 తెలంగాణకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ కూడా అదే వెబ్సైట్లో ఉన్నాయి, దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఇస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్స్, నోటిఫికేషన్ వివరాలు మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తిగా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ద బెస్ట్.